రోహిణి తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, "నేను మోసపోయానే. వాడు ఎంతో మంచి జాబ్ చేస్తున్నాడు అని చెప్పి వాడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను. కానీ వాళ్ళు ఇటువంటి వాళ్ళని నేను అస్సలు అనుకోలేదు. ఆ ఫ్యామిలీ అటువంటిదే. మనోజ్ కూడా అటువంటి వాడే. ఇప్పుడు నా పరిస్థితి చూడు ఎలా అయిందో" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన ఫ్రెండ్ మాత్రం, "వాళ్ళు కాదే మోసం చేసింది. నువ్వు వాళ్ళని మోసం చేశావు. నీకు పెళ్లి అయిందని తెలిసి మళ్ళీ వాడికి తెలియకుండా మళ్ళీ వాడిని పెళ్లి చేసుకున్నావు. ఇదంతా చేసింది ఎవరు? నువ్వే కదా! వాళ్ళు మోసం చేస్తున్నారు అంటున్నావేంటి? నువ్వు కదా వాళ్ళని మోసం చేసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ రోహిణి కోసం అని చెప్పి తన ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్, "రోహిణి అక్కడ ఉందా? ఒక్కసారి ఫోన్ ఇవ్వవా కాస్త" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తన ఫ్రెండ్ మాత్రం, "లేదు ఇక్కడ లేదు రోహిణి. ఎప్పుడో వెళ్ళిపోయింది కదా! నేను ఇక్కడి నుండి పంపించేశాను. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి. ఇక్కడైతే ప్రస్తుతం ఇప్పుడు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అయ్యో! ఇప్పుడు రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పేసైతే చాలా బాధపడుతూ బయటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలుని చూసి, "ఇదంతా జరిగింది నీ వల్లనే కదరా! ఇప్పుడు రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయిందో, నా భార్యని అన్నన్ని మాటలు అనడానికి నువ్వెవడవురా" అని చెప్పేసైతే తన కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏం మాట్లాడుతున్నావురా? అంతా చేసింది నువ్వు కదరా! నీకేదో మంచి జాబు ఉందని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మోసం చేసి ఇప్పుడు నన్నంటున్నావేంటి" అని చెప్పేసైతే అక్కడ ఉన్న బాలు మనోజ్ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్‌కి చాలా కోపం వచ్చేసి బాలుని కాలర్ పట్టుకొని మళ్ళీ కొడుతూ ఉంటాడు. "ఏంట్రా నన్ను కొట్టడానికే వస్తావా?" అని చెప్పేసైతే బాలు మనోజ్‌ని కొడుతూ ఉంటాడు. అలా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సత్యం వచ్చి, "కొట్టుకోండ్రా, బాగా కొట్టుకోండ్రా. ఇది చూడడానికే నేను ఇంతవరకు బ్రతికి ఉన్నానా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్